నమస్తే, వెల్కమ్ టు సోషల్ బస్. నేను మీ మాధురి. మన పొట్ట మనలో ఉన్న కంప్లీట్ హెల్త్ని డిసైడ్ చేస్తుంది. మన మెంటల్ హెల్త్ కానీ, మన ఫిజికల్ హెల్త్ కానీ, టోటల్గా మన హెల్త్ని డిసైడ్ చేసేది మన పొట్ట. మరి అలాంటి పొట్టలో ఒకవేళ క్యాన్సర్స్ వస్తే, పొట్టలో క్యాన్సర్స్ అంటే ఎవ్రీ పార్ట్కి క్యాన్సర్ వస్తుంది. మన చిన్న ప్రేగులు కానీ, పెద్ద ప్రేగులు కానీ, కాలియానికి కానీ, లేదు అంటే లివర్ ప్లస్ తర్వాత ప్యాంక్రియాస్, గాలి బ్యాడర్, మన పొట్టలో ఎన్ని భాగాలు ఉన్నాయో అన్ని భాగాలకి క్యాన్సర్స్ వస్తాయి. అవి అసలు వస్తే ఏం చేయాలి, అవి రాకుండా ఏం చేయాలి, డీటెయిల్గా మనకి చెప్పడానికి ఉన్నారు. దాదాపు గ్యాస్ట్రోఎంట్రాలజీలో 10 ఏళ్లకు పైగా అనుభవంతో ముందుకు నడుస్తున్నారు డాక్టర్ మనోజ్ కుమార్ గారు. ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. సార్, ప్రస్తుత కాలంలో మనకి కడుపులో కానీ, కాలేయంలో కానీ, ప్యాంక్రియాసస్లో కానీ ఎక్కువగా క్యాన్సర్స్ చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటారు? మనం ఏ క్యాన్సర్ తీసుకున్నా కానీ, ఎస్పెషల్లీ స్టమక్ క్యాన్సర్ తీసుకుంటే 2 kinds ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి, అంటే మనం చేంజెస్ చేస్తే అవాయిడ్ చేయగలిగిన కాజెస్ ఉంటాయి. అలాగే మనకి చేతిలో లేనివి కాజెస్ కూడా ఉంటాయి. సో మనం మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే యూజువల్లీ గ్రాస్గా అన్ని జిఐ క్యాన్సర్స్కి స్మోకింగ్తోనూ, ఆల్కహాల్తోనూ, ఓవర్ వెయిట్ ఉండడంతోనూ రిలేషన్ ఉంటుంది. ఇంకా దాంతోపాటు కొంచెం స్పెసిఫిక్గా ఈచ్ క్యాన్సర్కి, అంటే స్టమక్ క్యాన్సర్కి ఒకలాగా, ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఒకలాగా, లివర్ క్యాన్సర్కి ఒకలాగా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా స్పెసిఫిక్గా ఉంటాయి. సో వాటిని అవాయిడ్ చేయగలం బై లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ డూయింగ్ సంథింగ్. కానీ కొన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఫ్యామిలీ మెంబర్స్లో హిస్టరీ ఉండడం, జెనెటిక్గా ఒక జీన్ మ్యూటేట్ అయి రావడం, వాటిని మనం ఏం చేయలేం. వాటిలో ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఎర్లీగా హెల్త్ చెకప్స్ చేసుకోవడం, అలా చేస్తే ఎర్లీగా డిటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే రిజల్ట్స్ కూడా బాగుంటాయి. మామూలుగా మనం గట్ హెల్త్ గురించి మాట్లాడుకుంటే, గట్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ ఒక పర్సన్కి? గట్ హెల్త్ అనేది ఓన్లీ రిలేటెడ్ టు గట్ కాదు. మన మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ వెల్ బీయింగ్ ఉండాలంటే గట్ హెల్త్ ప్లేస్ అన్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో చాలా సింపుల్గా డీల్ చేయొచ్చు దీన్ని. ఎలా డీల్ చేయొచ్చు అంటే, మనం ఈరోజు చూస్తే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ తిన్నాం, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ తిన్నాం, ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఎక్కువ కన్జంప్షన్ ఉంది యూత్లో కానీ, రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కానీ. ఇవన్నీ అవాయిడ్ చేసుకొని న్యాచురల్గా వచ్చే ఫుడ్స్ లైక్ వెజిటేబుల్ సాలడ్స్ కానీ, ఫ్రూట్స్ ఎక్కువ తినడం, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ ఏదైనా అప్పటికప్పుడు చేసుకొని తింటే గట్ హెల్త్ బాగుంటుంది. అలాగే ప్రోబయోటిక్స్ చాలా ఎంఫసిస్ ఉంటుంది గట్ హెల్త్లో. ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియాని మన గట్కి సప్లై చేయడం. అసలు గట్ హెల్త్ ఏంటి అంటే, మనకి తగిన మోతాదుల్లో మంచి బ్యాక్టీరియా గట్లో ఉండి, దాని ఫంక్షనింగ్ రెగ్యులర్గా ఉండి, మనకి నొప్పి లేకపోవడం, ఈ కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ ఇలాంటి ఇష్యూస్ లేకపోవడమే గట్ హెల్త్. ఓకే. సో అది బ్యాలెన్స్లో ఉండాలంటే మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉండాలి, చెడు బ్యాక్టీరియా తక్కువ ఉండాలి. రకరకాల కారణాల వల్ల, యాంగ్జైటీ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, ఇప్పుడు మనం మాట్లాడిన హెల్త్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి గట్ హెల్త్లో. దీన్ని డిస్బయోసిస్ అంటాం. ఒక్కసారి సార్, యాంగ్జైటీ, స్ట్రెస్ అనేవి మనకి బ్రెయిన్లో ఉండే స్టిమ్యులేషన్స్. దీనికి గట్కి ఏంటి సంబంధం సార్? రిలేటెడ్, అవి డైరెక్ట్లీ రిలేటెడ్. దీని కాన్సెప్ట్ ఏంటంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. ఓకే. సో మనం గట్లకి సెపరేట్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది, ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అంటాము. దానికి డైరెక్ట్ మన బ్రెయిన్కి లింక్ ఉంటుంది. సో ఎనీ డిస్టర్బెన్సెస్ ఇన్ ద గట్, ఈ నర్వస్ సిస్టమ్ మన దాంతో కమ్యూనికేట్ చేస్తుంది అండ్ వీ వోంట్ ఫీల్ గుడ్. అలాగే ఇఫ్ యూ హ్యావ్ యాంగ్జైటీ ఆర్ స్ట్రెస్, మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గట్కి ఆ రిజల్ట్ని పంపిస్తుంది. దానివల్ల డిస్టర్బెన్సెస్ గట్లో చూస్తాం. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ, మన అబ్డామిన్ అంత బాగోదు, కొంచెం డిస్టర్బెన్స్ రావడం, కడుపు నొప్పి రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికి స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. ఓకే. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది వచ్చేదే గట్ హెల్త్ డిస్ఫంక్షన్ వల్ల, గట్ బ్రెయిన్ యాక్సిస్ డిస్ఫంక్షన్ వల్ల వస్తుంది మనకి. అసలు ఇప్పుడు ఒక పర్సన్ స్ట్రెస్గా ఉన్నాడు, ఒక పర్సన్కి యాంగ్జైటీ ఉంది, లేదంటే డిప్రెషన్లో ఉన్నాడు అంటే మనకి ఆ బాడీని కానీ, ఆ పర్సన్ని చూడంగానే మనకు అర్థమైపోతుందా? లేదంటే తన ఫుడ్ హ్యాబిట్స్ చూడంగానే అర్థమవుతుందా? అంటే
ఇది బోత్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్. యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఉంటాయి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, ఇన్హరెంట్గా ఏమన్నా డిసీజెస్ ఉండడం వల్ల కానీ మనకి యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది వస్తుంది. సో దాని ఎఫెక్ట్ అనేది మనకి గట్ మీద ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది డైరెక్ట్ గట్ మీద చూపిస్తుంది? ఎనీ కాజ్ దట్ రిజల్ట్స్ ఇన్ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ద గట్. ఓకే, మన మెంటల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ గట్ హెల్త్ గా ఫంక్షన్ అవడానికి. అలాగే మన మెంటల్ హెల్త్ బాగుండడానికి గట్ బాగుండడం కూడా ఇంపార్టెంట్. వైస్ వర్సా. ఓకే, అయితే ఈ జిఐ క్యాన్సర్స్ మనం ఎక్కువగా ఈ మొదటి స్టేజ్లో ఉన్నారు అంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి? క్యాన్సర్స్ సిమ్టమ్స్ అనేది డిపెండ్స్ ఆన్ విచ్ ఆర్గాన్ ఇస్ బీయింగ్ ఎఫెక్టెడ్. ఇప్పుడు మనం స్టమక్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి. స్టమక్ క్యాన్సర్ డిస్టల్ పార్ట్లో వచ్చింది క్యాన్సర్ అంటే మనకి దాంట్లోంచి ఫుడ్ స్టమక్లోంచి చిన్న పేగులోకి వెళ్ళాలి. సో ఆ క్యాన్సర్ డెవలప్ అయిన దగ్గర అది ఆపేస్తుంది. సో అబ్స్ట్రక్షన్ వస్తుంది, వామిటింగ్స్, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది సిమ్టమ్స్ వల్ల. కానీ ఇంకా వేరే అబ్స్ట్రక్షన్ లేకుండా వేరే దగ్గర క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అది మనకి పెద్దదయ్యే వరకు తెలియదు. సో అది లొకేషన్, క్యాన్సర్ లొకేషన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఆ లొకేషన్ కనుక డిజిటల్గా ఉండి, ఇప్పుడు నేను చెప్పినట్టు డిజిటల్గా ఉండి మనకి అబ్స్ట్రక్షన్ వచ్చింది అనుకోండి, నాకు ఏదో ప్రాబ్లం ఉన్నాయి అని హాస్పిటల్కి చెక్ చేస్తారు, డిటెక్ట్ చేస్తారు. సో అది డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, పేషెంట్స్ క్యూర్ వచ్చే అవకాశం. అదే కనుక మనకి ఏ సిమ్టమ్స్ లేని ఏరియాలో కనుక క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అది మనీ అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చే వరకు మనకి బయటపడదు. దానివల్ల దాని ట్రీట్మెంట్ విధానం కూడా డిఫికల్ట్గా ఉంటుంది. అంటే క్యూర్ అనేది ఉండదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు సార్, అసలు ఏంటది? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వెరీ బ్రాడ్ టర్మ్. మనము చూసుకుంటే జీఆర్ఈ అంటాం, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. అన్నవాహికకి స్టమక్కి మధ్యలో ఉన్న జంక్షన్ వీక్ అయిపోవడం వల్ల రకరకాల కారణాలు, ఒబేసిటీ వల్ల కానీ, ఎక్సెసివ్ స్మోకింగ్, కాఫీలు ఎక్కువ తాగడం వల్ల కానీ, టీ ఎక్కువ తాగడం వల్ల, వీటన్నిటి వలన ఆ జంక్షన్ అనేది వీక్ అయిపోతుంది. అప్పుడు స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్ అన్నవాహికలోకి వస్తుందన్నమాట, త్రేపుల్లాగా. ఫస్ట్ అలా స్టార్ట్ అయ్యి ఎక్కువ త్రేపులు రావడం, దాని తర్వాత కడుపులో మంట రావడం, ఎదలో మంట రావడం, సోర్ బెల్చింగ్స్ అంటాం, పుల్ల త్రేంపులు అంటాం కదా. పుల్ల త్రేంపులు బేసికలీ యాసిడ్ మన నోట్లోకి రావడం వల్లనే పుల్ల త్రేంపులు వస్తుంది. ఇది ఒక పార్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఇంకొకటి హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ 90% ఆఫ్ పీపుల్లో చూస్తాం. కానీ అది కొంతమందిలో గ్యాస్ట్రైటిస్ కానీ, అల్సర్ కానీ కలగజేస్తుంది అనమాట. ఓకే, అది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఇంకా రెగ్యులర్, ఇప్పుడు ఇందాక మనం ఐబిఎస్ గురించి మాట్లాడుకున్నాం, ఇరిటేబుల్ బవెల్ సిండ్రోమ్ అని. అది కూడా అబ్డామినల్ డిస్కంఫర్ట్ కానీ, మోషన్స్ ఎక్కువసార్లు వెళ్ళడం, కొన్నిసార్లు కాన్స్టిపేషన్ రావడం, ఇబ్బందిగా ఉండడం, ఇలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇది పార్ట్ ఆఫ్ అబ్డామినల్ సిమ్టమ్స్ అనమాట. వీటిని యూజువల్లీ లేమన్ టర్మ్స్లో గ్యాస్ ప్రాబ్లం ఉంది అంటారు. బట్ వీటిలో ఇన్ని రకాలు ఉంటాయి. దాన్ని ఏ ప్రాబ్లం అని ఐడెంటిఫై చేసి మనకి దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సార్, ఇప్పుడు మీరు అల్సర్స్ అన్నారు. ఈ అల్సర్స్ అనేవి, పొట్టలో ఉండే అల్సర్స్ అనేవి మనకి క్యాన్సర్గా మారే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? గ్యాస్ట్రిక్ అల్సర్స్ మ్యాలిగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ, డియోడినల్ అల్సర్స్లో చాలా తక్కువ. ఓకే, అంటే దానికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా అల్సర్స్ క్యాన్సర్గా మారే క్రమంలో? అంటే ఎనీ క్యాన్సర్ మనకి కొండ గుర్తులు పెట్టుకోవచ్చు. మనకు ఎనీ క్యాన్సర్ కొంచెం అది స్టేజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనకి ఆకలి వేయదు, వాళ్ళకి వెయిట్ లాస్ అవుతుంటారు. ఇవి రెండు సిమ్టమ్స్ కొంచెం లాంగ్ డ్యూరేషన్లో చెప్తున్నారు అంటే మనం ఇమీడియట్గా అలర్ట్ అవ్వాలన్నమాట. క్యాన్సర్ ఏమైనా ఉందా, మనం ఏమైనా మిస్ అవుతున్నామా అని చూడడానికి. ఫండోప్లికేషన్ సర్జరీ ఇది ఎవరికి ఎక్కువగా అవసరం అవుతుంది? మనం ఇందాకనే జీఆర్డి, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో స్టేజెస్ ఉంటాయి. ఇనిషియల్ స్టేజెస్లో మనము మందులతోటి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం. కొంతమందికి ఎంత మెడిసిన్ ఇచ్చినా, లేకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అయినా కొంతమందికి సాల్వ్ అవ్వదు ఆ ప్రాబ్లం. అలాంటప్పుడు ఆ జంక్షన్ ఏదైతే ఉందో, ఆ రిలాక్స్ అయిపోయిన జంక్షన్ని మేము అది టైట్ చేసి దాని చుట్టూరు ఫండస్ అనే స్టమక్ పార్ట్ని ర్యాప్ లాగా చుడతాం. దీన్నే ఫండోప్లికేషన్ అంటాం. ఇది లాస్ట్ స్టేజ్. మనకి మందులు పనిచేయట్లేదు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల పెద్ద ఉపయోగం లేదు అనుకున్న వాళ్ళకి ఇంకా లాస్ట్ స్టేజ్లో ఆ సర్జరీ చేస్తాం. రిజల్ట్స్ చాలా బాగుంటాయి ఆ సర్జరీలో. ఓకే, అంటే ఎలాంటి సిచ్యువేషన్స్
అంటే నేను ఇప్పుడు చెప్పినట్టు అది మందులకు కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానీ ఇంప్రూవ్మెంట్ లేదు. అలాగే హైయాటస్ హెర్నియా అంటాం. ఇప్పుడు వరకు మనం జిఆర్డి గురించే మాట్లాడుతున్నాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి డయాఫ్రమ్లోంచి అన్నవాహిక అబ్డామెన్లోకి వచ్చి స్టమక్కి జాయిన్ అవుతుంది. ఈ జంక్షన్ ఏదైతే అబ్డామెన్లో ఉండాల్సింది కొన్నిసార్లు ఈ ఓపెనింగ్ ద్వారా చెస్ట్ క్యావిటీలోకి వెళ్ళిపోతుంది. హైయాటస్ హెర్నియా అంటాం. వీళ్ళలో కూడా వీళ్ళకి ఎంత మందులు ఇచ్చినా మనకి అప్పటికప్పటికి కంట్రోల్ ఉంటుంది, కానీ ఆపిన వెంటనే లేకపోతే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏవైతే మాట్లాడుతుందో అవి ఆపేసిన వెంటనే మళ్ళీ ఇమీడియట్గా సిమ్టమ్స్ వస్తాయి. బేసికలీ ఇట్స్ ఏ స్ట్రక్చరల్ డిఫెక్ట్. స్ట్రక్చరల్ డిఫెక్ట్ని మనం అది రిపేర్ చేస్తే కానీ లాంగ్ టర్మ్ సొల్యూషన్ దొరకదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఫండోప్లికేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, అయితే లివర్ మన గట్లోనే ఉంటుంది. దీని హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? లివర్ బేసికల్లీ మనకి వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ మన బాడీలో. అది దానికి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. లైక్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం నుంచి, ప్రోటీన్ మెటబాలిజం నుంచి, లిపిడ్ మెటబాలిజం, డీటాక్సిఫికేషన్, మన అన్ని బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ డీటాక్సిఫై చేసి గట్లోంచి బయటికి పంపించడానికి, వీటన్నిటికీ ఇట్స్ ఏ వెరీ వైటల్ ఆర్గాన్. సో దాన్ని మనం అనవసరంగా చెడగొట్టుకుంటాం. మోస్ట్ కామన్ కాదండి ఆల్కహాల్ కన్జంప్షన్. ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది ఏ స్ట్రిక్ట్ నో ఫ్రమ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. యూ షుడ్ నాట్ డ్రింక్ ఆల్కహాల్ ఎట్ ఆల్. సో ఇంకా అది యాక్చువల్ గైడ్లైన్స్ ప్రకారం ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ వెరీ డేంజరస్ టు యువర్ లివర్ హెల్త్. సెకండ్ వన్, ఈ రోజుల్లో మనం రీసెంట్గా చూస్తే ఫ్యాటీ లివర్ అని వింటున్నాం. ఫ్యాటీ లివర్ అనేది మనకు ఆల్కహాల్ వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందో లివర్కి, లివర్ సిరోసిస్ రావడం, క్యాన్సర్ రావడం, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళడం, ఎంత డ్యామేజ్ అవుతుంది ఆల్కహాల్ వల్ల. సేమ్ థింగ్ ఒబేసిటీ వల్ల కానీ ఫ్యాటీ లివర్ కానీ జరుగుతుంది. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. సో బేసికల్లీ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. మనం ఫిట్గా ఉంటూ ఓవర్ వెయిట్ అవ్వకుండా, ఒబేసిటీ లేకుండా చూసుకుంటే, ఈ రెండు చూసుకుంటే మ్యాక్సిమం లివర్ హెల్త్కి ఏం కాదు. అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్ మెడికేషన్స్లో కొంతమంది ఉంటారు. ఈ మెడికేషన్ అనేది లివర్ హెల్త్ మీద ఏమైనా ప్రాబ్లం చూపిస్తుందా? యూజువలీ వెరీ రేర్. లివర్ అంటే డ్రగ్ టాక్సిసిటీ వల్ల కూడా, అంటే పారాసిటమాల్ ఓవర్ కన్సంప్షన్లో కూడా అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. బట్ అదర్వైజ్ మనకి రెగ్యులర్గా యూజ్ చేసే మెడికేషన్ వల్ల లివర్ హెల్త్ డ్యామేజ్ అవ్వడం అనేది వెరీ రేర్. అయితే లివర్లో ఒకవేళ ట్యూమర్ వచ్చింది అనుకోండి, అప్పుడు దానికి ఏం సజెస్ట్ చేస్తారు? రేడియేషనా, లేకపోతే సర్జరీయా, లేకపోతే మెడికేషన్తో, కీమోతో దాన్ని తగ్గించవచ్చు అంటారా? అంటే మనకి ఫస్ట్ లివర్ క్యాన్సర్ అనేది ఇఫ్ ఇట్స్ ఆపరబుల్, సర్జరీ ఈజ్ ద ఓన్లీ క్యూర్. ఆల్ సాలిడ్ ఆర్గన్ క్యాన్సర్స్ సర్జరీ ఈజ్ ద ఓన్లీ క్యూర్. కాకపోతే వాళ్ళకి కీమోథెరపీ అవసరం అవుతుందా లేదా, అంటే సర్జరీ ముందు ఇవ్వాలా, సర్జరీ తర్వాత ఇవ్వాలా అనేది ఆ ట్యూమర్ దాని బయాలజీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద లివర్ క్యాన్సర్స్ ఇఫ్ దే ఆర్ ట్రీటబుల్, అంటే సర్జరీకి అమినబుల్గా ఉంది, తీసేయచ్చు మనం సేఫ్గా అనుకుంటే, సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. దాని తర్వాత ట్యూమర్ని స్టడీ చేసి దానిలో ఉన్న సెల్స్ని వీటన్నిటిని స్టడీ చేసి ట్యూమర్ బయాలజీ అర్థం చేసుకున్నాక కీమోథెరపీ ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎలాంటి కీమోథెరపీ ఇవ్వాలనేది మెడికల్ ఆంకాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. అయితే సార్, లివర్ డొనేషన్ కోసం చాలా అపోహలు ఉంటాయి. ఇస్తే మళ్ళీ లివర్ రాదు అని. అసలు లివర్ డొనేషన్ మీద ఉండే థియరీ ఏంటి? లివర్ డొనేషన్, లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఫస్ట్ వేరే వాళ్ళ లివర్ని మనకి ఇవ్వచ్చా లేదా అనేది మేము డోనర్ ఎవాల్యుయేషన్ చేస్తాము. అలాగే రిసిపియంట్కి సరిపోతుందా లేదా అని ఎవాల్యుయేట్ చేస్తాం. యూజువల్లీ మన రిలేటివ్స్ పడితే వాళ్ళు ఇవ్వడానికి కుదరదు, లేదు, ఓన్లీ బ్లడ్ రిలేటివ్స్ మాత్రమే ఇవ్వాలి ఎనీ ఆర్గన్ డొనేషన్. వాళ్ళకి కొన్ని బ్యాటరీ ఆఫ్ టెస్ట్ ఉంటాయి, చాలా టెస్ట్ ఉంటాయి, ఒక 40-50 టెస్ట్స్ ఉంటాయి. వాటిలో వీళ్ళకి సెట్ అవుతుందా లేదా అని చూస్తాం. అలాగే ఇచ్చే వాళ్ళ లివర్ హెల్త్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ దాంట్లో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, వాళ్ళ లివర్ నార్మల్గా ఉందా, హెల్తీగానే ఉందా, కొంచెం ఏమైనా బార్డర్ లైన్ డ్యామేజ్ ఏమైనా ఉందా, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేస్తాము. ఇఫ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఓన్లీ దెన్ వీ విల్ రిమూవ్ అండ్ డూ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్. అయితే ఇంకొకటి ఏంటి అంటే, గాలి బ్లాడర్లో రాళ్ళు గురించి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ గాలి బ్లాడర్లో అలాగే క్యాన్సర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ అసలు గాలి బ్లాడర్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే అది కట్ చేసి పారేయండి అని అంటూ ఉంటారు. అసలు ఎందుకు సార్ దాన్ని అంత చిన్న చూపు ఎందుకు దానికి? గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది మనకి డిసీజ్ ఉంది. ఒక డిసీజ్ ఎప్పుడైనా ఉన్నప్పుడు అది ఇప్పుడు గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంది మనం గాల్ బ్లాడర్ ఉండడం కంటే అనిపించినప్పుడే మనం సర్జరీ చేస్తాం. సో ఇప్పుడు గాల్ బ్లాడర్ ఉంది, ఓకే, ఇప్పుడు రెగ్యులర్గా అందరికీ గాల్ బ్లాడర్స్ అయితే రిమూవ్ చేయం కదా. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయంటే దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం.
ఇఫ్ మనం ఇచ్చే బెనిఫిట్ వాళ్ళకున్న రిస్క్ని అవుట్వే చేస్తేనే సర్జరీ చేస్తాం. సో దీంట్లో రెగ్యులర్గా ఉండే అపోహల్లో మీరు అడిగినట్టే ఓన్లీ స్టోన్స్ రిమూవ్ చేయొచ్చు కదా, గాల్ బ్లాడర్ ఉంచొచ్చు కదా అని అడుగుతారు. ఆ విధానం ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. సో గాల్ బ్లాడర్ కంప్లీట్గా రిమూవ్ చేయాల్సిందే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం. అండ్ వన్ మోర్ థింగ్, గాల్ బ్లాడర్కి అంత వైటల్ ఫంక్షన్ ఏం లేదు. సో బేసికలీ మనకు లివర్ నుంచి బైల్ డక్ట్ వస్తుంది, పిత్తనాళం అంటాము. అది అక్కడి నుంచి మనకి గాల్ బ్లాడర్ వస్తుంది. దాంట్లో కాసేపు ఆ బైల్ని స్టోర్ చేసి మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మనం తిన్నప్పుడు ఆ బైల్ని చిన్న పేగులు రిలీజ్ చేయడం వరకే దీని ఫంక్షన్. వెరీ స్మాల్ ఫంక్షన్, రిజర్వాయర్ ఫంక్షన్ అంటాం. అది కూడా పోస్ట్ గాల్ బ్లాడర్ సర్జరీ 1 to 2 monthsలో మన బాడీ అడ్జస్ట్ అయిపోతుంది అది లేకపోవడానికి. సో గాల్ బ్లాడర్ కంప్లీట్గా రిమూవ్ చేయడమే కరెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఈ గాలి బ్లేడర్లో క్యాన్సర్స్ ఎలా కాజ్ చేస్తాయి? ఒకవేళ రాళ్ళు ఏర్పడి అవి కొంచెం ఇదై కూడా క్యాన్సర్కి కాజ్ చేయొచ్చా? ఎస్, అంటే గాల్ బ్లాడర్ రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే అగైన్ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమందికి అక్కడ ఉండే లొకేషన్, కొంతమంది మన నార్త్ ఇండియా బెల్ట్ తీసుకుంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో చాలా ఇన్సిడెన్స్ ఎక్కువ. అంటే వీళ్ళలో స్టోన్స్ ఉంటే అది క్యాన్సర్గా అయ్యే అవకాశం ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఈ స్టోన్ ఎప్పుడైతే గాల్ బ్లాడర్లో ఉంటుందో అది చిన్నగా మ్యూకోజాన్ని ఇరిటేట్ చేస్తూ అది ఒక చిన్న పుండ్లాగా ఫామ్ అవడం, అది క్యాన్సర్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్లీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండడం అనేది one of the major risk factors for gallbladder cancer. And gallbladder cancer అనేది one of the deadliest cancers in GI cancers. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అనమాట. ఇప్పుడు ప్రొలాంగ్డ్గా స్టోన్స్ పెద్ద స్టోన్, ఎస్పెషల్లీ స్టోన్ గ్రేటర్ దెన్ 3 centimeters అంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అది కూడా వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ డూయింగ్ గాల్ బ్లాడర్ సర్జరీ.